యా ప్రీవియస్ క్లాస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎవరైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో లాస్ట్ ఎవరికైనా డౌట్ ప్లీజ్ కన్ఫర్మ్. చేస్తున్నారా? అప్డేట్లు ఉన్నారా? సార్ నో ఎస్ సార్. సార్ మెడిసిన్స్ అది నేను ప్రాబ్లం చేసినాం కదా సార్. లేదమ్మా. నేను మీరు ఒక ప్రాబ్లం ఇచ్చినారు కదండి సార్. సిరప్స్ లో అందులో 50 బాటిల్స్ 20 బాటిల్స్ ఉంది కదా సార్. సేల్స్ వచ్చేసరికి అది డిఫరెంట్ అవుతుంది కదా సార్. అప్పుడు ఎట్లా చేయాలి సార్? ఏదమ్మా? పర్చేస్ చేసినప్పుడు బాటిల్స్ వచ్చింది సార్. సేల్ చేస్తున్నప్పుడు బాక్సెస్ ప్యాక్స్ అట్లా వస్తుంది సార్. అప్పుడు ఎట్లా చేయాలి సార్? అట్లా ఎలా వస్తుంది? ఏమో సార్ ఈ ప్రాబ్లం వచ్చింది అందుకని అడుగుతున్నా నువ్వు సార్. క్వాంటిటీలో తప్పు తీసుకున్నావు. క్వాంటిటీ యూనిట్స్ ఐటెంలో యూనిట్స్ ఇచ్చేటప్పుడు తీసుకున్నప్పుడు మిస్టేక్ ఇస్తే అట్లే వస్తుంది. ఆడ పర్చేజ్ చేసేటప్పుడు నువ్వు క్వాంటిటీ తీసుకుంటే అదే వస్తుంది. పర్చేజ్ లో బాటిల్స్ ఉంది సార్. సేల్స్ లో ప్యాక్స్ అట్లా వచ్చింది సార్. ఇక్కడ ఏది ఐటమ్ ఏది? సిరప్ సిరప్ బాటిల్స్. సిరప్ బాటిల్స్ వచ్చింది సార్. సేల్స్ లో అది ప్రింటింగ్ మిస్టేక్ ఉంటుంది. అవునా సార్? అట్లా రావు, ప్రింటింగ్ మిస్టేక్ ఉంటుంది. ఓకే ఓకే మనం పర్చేజ్ చేసేటప్పుడు ఇచ్చే క్వాంటిటీ ఏదైతే ఉంటుందో అదే విధంగా సేల్స్లో కూడా జరుగుతుంది. నువ్వు క్వాంటిటీనే నువ్వు సేల్ చేస్తున్నావు అంతే. ఓకే యా డన్ గైస్. సో ప్రాబ్లం నెంబర్ 14, శ్రీయా ట్రేడింగ్ కంపెనీ. అక్కడ కనిపిస్తుంది కదా, దాన్ని మనం బ్యాలెన్స్ షీట్ అంటాం. ఆ బ్యాలెన్స్ షీట్లో ఉన్న వాల్యూస్ ఏవైతే ఉన్నాయో లెఫ్ట్ సైడ్ మనకి లయబిలిటీస్ ఉన్నాయి, రైట్ సైడ్ మనకి అసెట్స్ ఉన్నాయి. ఈ బ్యాలెన్స్ షీట్ ఎలా జనరేట్ అవుతుంది సార్ అంటే, ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, 31st 3కి ఎండ్ అవుతుంది. ఇది ఫైనాన్షియల్ ఇయర్. ఓకే, ఆ 31st 3 మార్చిలో జరిగే ఏదైతే క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుందో అది నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. అంటే 31st 3లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. కాబట్టి ఏం చేస్తారంటే ఆ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఆ మంత్లో 31st మార్చ్లో చెల్లించకపోయినా చెల్లించినట్టుగా చూపించుకొని అన్ని ప్రొవిజన్ ట్రాన్సాక్షన్స్ అని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఆ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు క్యాపిటల్ వాల్యూ ఉంటుంది, సన్రీ క్రెడిటర్ వాల్యూ ఉంటుంది, లోన్స్ ఉంటాయి, అసెట్స్ ఉంటాయి, సన్రీ డెప్టర్స్ వాల్యూ ఉంటుంది, క్యాష్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ ఐటమ్స్లో క్లోజింగ్ బ్యాలెన్స్ ఉంటుంది. ఆ వాల్యూ యాజ్ ఇట్ ఈస్గా 31st మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. అలా ఇయర్ మనము కంపల్సరీ ఎంటర్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. ఇక్కడ బ్యాలెన్స్ షీట్లో 1,88,600 వాల్యూ కలిగిన అమౌంట్ ఉంది. సో ఆ అమౌంట్ ఫస్ట్ మనం ఓపెనింగ్ బ్యాలెన్స్లో లెడ్జెస్లో ఐటమ్స్లో ఎంటర్ చేసుకుని బ్యాలెన్స్ షీట్ ఒకసారి చెక్ చేసుకుని మరి ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా ఎలా చేయాలనేది టుడే యొక్క కాన్సెప్ట్. ఓకే, అది ఎలా అనేది చూద్దాం. క్రియేట్ కంపెనీ. ఇక్కడ శ్రీయా ట్రేడింగ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ ఫర్ యాపిల్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ ఇచ్చి పెట్టండి. బిల్ వైజ్ నో పెట్టండి. మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ చేసి పెట్టండి. జిఎస్టీ నో పెట్టండి. యాక్సెప్ట్ నో సేవ్. క్రియేట్లోకి వెళ్ళండి, లెడ్జర్లోకి వెళ్ళండి. ఫస్ట్ మనకి క్యాపిటల్కి క్యాపిటల్ తీసుకోండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ కింద ఇవ్వాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ 1 lakh. సిఆర్ అది డెబిటా క్రెడిట్ అనేది ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. నెక్స్ట్ రమేష్.
1000. తర్వాత పల్లవి లోన్స్ అండ్ లైబిలిటీ 8600. నెక్స్ట్ ఫర్నిచర్ సెట్ 18000. సెట్ రామ్ సన్రీ డెప్టర్స్ 10,000. అది డెబిటా క్రెడిట్ అనేది ఆటోమేటిక్గా అది తీసుకుంటుంది. రవి 20,000. ఎస్బీఐ బ్యాంక్ 20,000. ఓకే, క్యాష్ మనకు డిఫాల్ట్గా ఉంటుంది కాబట్టి అది మనం తీసుకున్నాం. ఎస్కేప్ ఇవ్వండి. యూనిట్ ఓఎస్ నంబర్స్ స్టాక్ ఐటమ్. ఓకే, ఫస్ట్ ఏముంది ఇక్కడ? గ్రైండర్స్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. 2 రేట్ వచ్చేసి 2000. మిక్సెస్ రేట్ వచ్చేసి 1500. సీలింగ్ ఫ్యాన్ టేబుల్ ఫ్యాన్ ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎస్కేప్ ఎస్కేప్ ఆల్టర్ లెడ్జర్ క్యాష్ ఎంత ఉంది? 80,000. వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూడాలి. Alt F1 ఎక్స్పాండ్. చూడండి కింద మనకి 1,88,600 వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇదే అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, ఎస్కేప్. పర్చేస్లోకి వెళ్దాం. పర్చేజ్లోకి వెళ్దాం. డేట్ 1/5 ఇద్దాం. ఇక్కడ ప్రకాష్. కొత్తగా వచ్చిన లెడ్జర్స్ ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేద్దాం. సో పర్చేజ్ లెడ్జర్ క్రియేట్ పర్చేజ్ అకౌంట్. సీలింగ్ ఫ్యాన్ 50. చూడండి రేట్ అదే తీసుకుంటుంది. ఎందుకు తీసుకుంటుంది? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసాం కాబట్టి అదే తీసుకుంటుంది. టోటల్గా 2,15,000కి మనం పర్చేజ్ చేయడం జరిగింది. 2,15,000కి. ఇక్కడ చూడండి 2,000 కదా ఇక్కడ. టోటల్ అమౌంట్ 2,65,000. ఓకే, సేవ్ చేయండి. నెక్స్ట్ మళ్ళీ ఏమన్నారు? పర్చేజ్ ఫ్రమ్ రమేష్ ఆల్ ఐటమ్స్ 50 numbers అని క్రెడిట్. సేమ్ రమేష్ దగ్గర కూడా సేమ్ ఐటమ్స్ పర్చేజ్ చేయాలి.
సీలింగ్ ఫ్యాన్. $50,800 ceiling fan, table fan 50, 1000. ఓకే, సరిపోయిందా? 2,65,000. సేమ్ ఇద్దరికి సేమ్ వాల్యూ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సేల్ చేస్తున్నాం. F8 సేల్స్ టు రామ్. సో సేల్స్ లెడ్జర్ క్రియేట్ సేల్స్ అకౌంట్. ఓకే, ఇక్కడ వచ్చేసి సీలింగ్ ఫ్యాన్ 35, రేట్ వచ్చేసి 1000. నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్ 35, 1500. మిక్సెస్ 35, 2000. గ్రైండర్స్ 35, 2500. టోటల్గా 2,45,000కు మనం సేల్ చేసాం. ఆ 2,45,000 కింద మనం ట్యాక్స్ ఇవ్వాలి. ఇక్కడ ట్యాక్స్ ఇవ్వాలి. ఓకే, లెడ్జర్ చేయలేదు, ఆన్ ద స్పాట్. చూడండి, ఈ అమౌంట్ పైన అది ఐటమ్ స్పేస్. అమౌంట్ కిందికి వస్తే మళ్ళీ లెడ్జర్ స్పేస్ వస్తుంది. ఇక్కడ క్రియేట్ ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, అదర్స్. ఇక్కడ 4% ఇవ్వాలి. 2,45,000కి 4%, 9,800 ట్యాక్స్ పడింది. టోటల్ కింద 2,54,800 ట్యాక్స్ పడింది. నెక్స్ట్ మళ్ళీ సేల్స్. సీలింగ్ ఫ్యాన్ 35, 1000. టేబుల్ ఫ్యాన్ 35, మిక్సెస్ 35, గ్రైండర్స్ 35. రవి కదా, 1000. టేబుల్ ఫ్యాన్ 1,500, మిక్సెస్ 2000, గ్రైండర్స్ 2,500. దాని కింద ట్యాక్స్. టోటల్గా 2,54,800 వచ్చింది. ఓకే, సేల్. నెక్స్ట్ క్యాష్ సేల్స్. డైరెక్ట్గా క్యాష్కే సేల్ చేసాం. సీలింగ్ ఫ్యాన్ 25, 1000. టేబుల్ ఫ్యాన్ 25, 1,500. మిక్సెస్ 25, 2,000. గ్రైండర్స్ 25, 2,500. చూడండి, సేల్స్లో డిస్కౌంట్ వచ్చిందంటే మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. ఓకే, సేల్స్లో ట్యాక్స్. ఓకే, పర్చేస్లో డిస్కౌంట్ వచ్చిందంటే మన బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. ఇప్పుడు 1,75,000లో మనం 5% డిస్కౌంట్ ఇచ్చాం. అది మనకు నష్టమే కదా. ఆల్ టు సి. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ -5% అంటే 8,750 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాం మనం 1,75,000కి. మనకు నష్టమే కదా. తర్వాత మళ్ళీ ట్యాక్స్ వేస్తున్నాం 4%, 7,000 మనం ట్యాక్స్ వేసాం. సేల్. ఓకే, ఇప్పుడు అక్కడ మీరు చూసినట్లయితే
రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్స్ వాల్యూ. పేమెంట్ ప్రకాష్ అండ్ రమేష్ 70% ఆఫ్ పర్చేజ్ వాల్యూ. ఇప్పుడు మనము రామ్కు రవికి సేల్ చేసాం, ఒక 2 లక్షలు చేసాం అనుకోండి. ఆ 2 లక్షలు మనకు కస్టమర్ ఇవ్వలేదు, దాంట్లో 80% వాల్యూని ఇచ్చాడు, అంటే 1,50,000 ఇచ్చారనుకోండి. 50,000 20% అలాగే పెట్టుకున్నాడు. సో దీనికి ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి? అండ్ ప్రకాష్ అండ్ రమేష్ కూడా మా లక్షలు పర్చేజ్ చేసాం అనుకోండి, వాళ్ళకి 3 లక్షలు ఇచ్చాం మనం, అంటే 70% ఇచ్చాం, ఇంకా 30% ఇవ్వలేదు. దాన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అంటే ఫస్ట్ డే బుక్ వెళ్ళాలి. బుక్ కంట్రోల్ N క్యాలిక్యులేటర్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ సేల్స్ కదా, 2,54,800 ఇంటూ 80/100 203,840 వచ్చింది. 2,65,000 ఇంటూ 70/100 1,85,500. ఓకే, ఎస్కేప్. ఫస్ట్ రిసిప్ట్లోకి వెళ్దాం. ఇక్కడ రామ్ 203,840 మళ్ళీ క్రియేట్ చేయండి. 203,840 చెక్ అంటే మనకి SBI బ్యాంక్. సేవ్. నెక్స్ట్ పేమెంట్. పర్సన్ ఎవరు ఇక్కడ మనకి? లైక్ రామ్. ప్రకాష్ కదా, ప్రకాష్కి వచ్చి 1,85,500. మళ్ళీ డెబిట్ చేయండి. రమేష్ 1,85,500. సో ఇక్కడ వచ్చేసి క్యాష్ ఇలా ఎంటర్ చేయాలి. 2 డెబిట్ చేసి క్యాష్. ఎందుకు క్యాష్ రెడ్ కలర్ వచ్చింది, ఎందుకు నెగిటివ్ చూపిస్తుంది అంటే క్యాష్ మన దగ్గర లేనప్పుడు నెగిటివ్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సేవ్. నెక్స్ట్ కాంట్రా. క్యాష్ టు పెట్టి క్యాష్ 2,500. Alt C petty cash. Cash in hand. C. Next payment. Alt C. Salaries. Indirect expenses 15,000. మళ్ళీ డెబిట్ చేయండి. Alt C. Wages. Direct expenses. C. Electricity bill. Direct expenses. Alt C. Tele bill. Direct expenses. Alt C. Arrange inverse. Direct expenses. Alt C. Arrange outwards. Direct expenses 4,000. Enter. ఇక్కడ బై క్యాష్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్. మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలంటే డే బుక్లో ఉంటాయి. అమౌంట్స్ ఏమైనా మిస్టేక్ చేస్తే ఇక్కడ మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్. Alt F1 ఎక్స్పాండ్. ఓకే, తర్వాత స్టాక్ సమ్మరీ. ఇక్కడ ప్రాఫిట్ అండ్ లాస్లో మనకి అమౌంట్ మిస్టేక్ వచ్చింది. నెట్ ప్రాఫిట్ ఎంత? 108,750.
ఇప్పుడు ఇది మిస్టేక్ వచ్చింది, ఎక్కడ కరెక్షన్ చేసుకోవాలి? మెటీరియల్ బ్యాక్ సైడ్లోనే ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, అక్కడ మీరు చెక్ చేసుకుంటే ఎక్కడ మిస్టేక్ మీద తెలుస్తుంది. ప్రాబ్లం నెంబర్ 3 కదా. ఫస్ట్ ఓపెనింగ్ స్టాక్ చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా. ఇలాంటి మిస్టేక్స్ మీరు ఈజీగా ఐడెంటిఫై చేయాలి. చూడండి, ఓపెనింగ్ స్టాక్ 10,600 సరిపోయింది. తర్వాత పర్చేజ్ 5,30,000 సరిపోయింది. తర్వాత డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 15,000 సరిపోయింది. సో తర్వాత ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 37,750 సరిపోయింది. సేల్స్ 6,65,000 సరిపోయింది. కానీ ఇక్కడ క్లోజింగ్ స్టాక్ సరిపోలేదు. గ్రైండర్స్ 14,000 రావాలి. మిక్సెస్ ఓకే, టేబుల్స్ నాట్ ఓకే. ఎక్కడ మిస్టేక్ పోయిందో మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఎస్కేప్. ఒకసారి చెక్ చేద్దాం. గ్రైండర్స్ వచ్చేసి ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఓకే, గ్రైండర్స్ చూడండి 2,000 రేట్ 2,000 ఓకే. తర్వాత మిక్సెస్ కదా, మిక్సెస్ ఎంత ఉంది? 1,500 మిక్సెస్ ఓకే. తర్వాత సీలింగ్ ఫ్యాన్ 2,800 ఓకే. తర్వాత టేబుల్ ఫ్యాన్ సో 1,000 ఓకే, దీంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు వెళ్ళి డే బుక్లోకి వెళ్ళి పర్చేజ్ సేల్స్ ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ పర్చేజ్ వచ్చేసి ప్రకాష్, ఎంటర్. సీలింగ్ ఫ్యాన్ 50,800, టేబుల్ ఫ్యాన్ 1,000, మిక్సెస్ 1,500. ఇక్కడ చూడండి, నేను గ్రైండర్స్ ఇవ్వాల్సింది టేబుల్ ఫ్యాన్ ఇచ్చిన, 2 సార్లు ఇచ్చిన, అందుకు మిస్టేక్ వచ్చింది. గ్రైండర్స్ ఇవ్వాలి, టేబుల్ ఫ్యాన్ 2 టైమ్స్ ఇచ్చాను. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సెకండ్ పర్చేజ్ ఓకే, ఇది ఓకే, ప్రాబ్లం లేదు. ఇప్పుడు వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, అలా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చిందా? 108,750, 108,750, ఎస్కేప్. స్టాక్ సమ్మరీ F12. So opening balance yes, so goods inverses, so goods outverses. ఓకే, మనకి ఇన్వర్స్ చూడండి, 100 పర్చేజ్ చేసాం, 95 మాత్రమే సేల్ చేసాం, 7 ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. కానీ 5 కదా ఉండాల్సింది, 7 ఎందుకు ఉన్నాయి చెప్పండి. ఇక్కడ 100 పర్చేజ్ చేసాము, 95 మాత్రమే సేల్ చేసాము, కానీ 5 ఉండాలి. ఓకే, కానీ 7 ఎందుకు ఉన్నాయి? ఇందులో 2 ఉన్నాయి కదా సార్. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి అవి యాడ్ అవుతాయి. ఓకే, ఓపెనింగ్ బ్యాలెన్స్ వాల్యూ వచ్చేసి ఇక్కడ 10,600, ఇన్వర్స్ వచ్చేసి 5,30,000, అవుట్వర్డ్స్ 6,65,000, క్లోజింగ్ బ్యాలెన్స్ 37,100. ఓకే, ఎస్కేప్. డాష్బోర్డ్ మనకు గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, సేల్స్, పర్చేజ్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ అకౌంట్స్, క్లోజింగ్ స్టాక్, అవుట్వర్డ్స్, ఇన్వర్స్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ అన్ని వాల్యూస్ ఇక్కడ షో చేస్తుంది. డాష్బోర్డ్ బుక్స్, రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్,
ఇంట్రా రిజిస్టర్ అంటే మనం ఏవైతే ఎన్ని ట్రాన్సాక్షన్స్ పడ్డాయో అవి ఇక్కడ షో చేస్తాయి. ఓకే, బ్యాలెన్స్ షీట్ 4,52,950 ఉంది. ఇదే క్లోజింగ్ బ్యాలెన్స్ని మళ్ళీ నెక్స్ట్ వీక్కి ఓపెనింగ్ బ్యాలెన్స్గా మనం ఎంటర్ చేసుకుని మళ్ళీ ఈ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా చేసుకుంటూ వెళ్తాం. ఇలాగే ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది. దీన్ని మనము ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా ఎలా బిజినెస్ చేయాలన్నదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, క్లియర్ మా? ఏమైనా డౌట్ ఉందామా దీంట్లో? ఎనీవన్? సార్ మీరు డేట్ చేంజ్ చేయలేదేంటండి? రియల్ టైంలో మీరు చేసుకోవాలి. ఓకే, మీరు ఎంటర్ చేసుకోండి, ప్రాబ్లం లేదు. ఓన్లీ మంత్ డేట్ ఇచ్చుకోండి, ఇయర్ అవసరం లేదు. ఇయర్ 24 తీసుకుంటుంది ఆటోమేటిక్గా. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఈవన్ యా, ఇది చేసేయండి. తర్వాత నేను టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్పినట్టున్నాం, అవి కూడా ఒకసారి చేయండి. ఎక్కువ మీకు ఏమైనా వర్క్స్ ఉన్నా కూడా పర్లేదు, కొంచెం టైం కేటాయించుకోండి. ఒక సబ్జెక్ట్ నేర్చుకుంటున్నప్పుడు ఒక 30 days బాగా గట్టిగా కూర్చున్నారంటే సబ్జెక్ట్ మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటారు. ఇంటర్వ్యూలో ఈజీగా క్రాక్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, డన్ గైస్. టుమారో మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలా చేయాలి, టుమారో చెప్తాను. ఓకే, డన్, బాయ్.